నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ సర్కార్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. అందుకోసమే December 1 నుంచి 9th వరకు సెలబ్రేషన్స్ చేయబోతోంది రేవంత్ సర్కార్. ఈ 1 ఇయర్లో రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినటువంటి అంశాలేంటి, దేని మీద ఫోకస్ మిస్ అయింది, సంబరాలు ఎందుకోసం చేస్తున్నారు, డ్రాబ్యాక్స్, సెట్ బ్యాక్స్ ఏమున్నాయి, లూప్ హోల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, అసలు విజయాలు సాధించింది ఏ డిపార్ట్మెంట్స్, ఏ అంశాల్లో. మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. అమర్ గారు నమస్కారం. సో 1 ఇయర్ కంప్లీట్ అవుతోంది, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి 1st నుంచి 9th వరకు. ఏ అంశాల మీద ఫోకస్ పెట్టింది, ఏది మిస్ చేసిందని మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్? ఒకటి, ఏ ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో అయితే ప్రామిసెస్ చేస్తారో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడం వైపు ఫోకస్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ళు మనం ఇది చెప్పినాం, ఇది చేస్తామని చెప్పినాం కాబట్టి ఇది చేయాలి, 5 ఏళ్లలో ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ 10 years ఆఫ్ గ్యాప్, 2014 తర్వాత మొన్న మళ్ళా 1 year బ్యాక్ పవర్లోకి వచ్చింది కాంగ్రెస్. 10 years అపోజిషన్లో ఉన్నది. వచ్చినప్పుడు కొన్ని ప్రామిసెస్ చేసింది. ఆ ప్రామిసెస్లో ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ చేయలేకపోయింది అని మాట్లాడుకోవాలంటే 1 year ఈజ్ టూ ఎర్లీ. 5 ఏళ్లలో గడిచింది 1 సంవత్సరం. అయితే ఆరంభం ఎట్లా జరిగింది, ఈ వాళ్ళు చేసిన ప్రామిసెస్లో ఎంతవరకు ప్రారంభించగలిగినారు, ఎంత దూరం పోగలిగినారు అనే విషయం మాట్లాడుకోవచ్చు తప్ప టేక్ ఆఫ్ అనేది ఎలా ఉంది, మొత్తంగా అసలు ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినారా లేదా, ఫెయిల్ అయినారా, ఇట్లాంటివి మాట్లాడితే అది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాట్లాడినట్టుంటుంది కానీ అనలైజ్ చేసినట్టు ఉండదు. ఇక్కడ మనం కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన గవర్నమెంట్ విషయంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్లో ఫస్ట్ ఉమెన్కు ఫ్రీ ట్రావెల్ అన్నారు, అది ఇచ్చినారు. తర్వాత రైతు రుణమాఫీ అది పూర్తయింది దాదాపుగా అని ఎందుకన్నా అంటే చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు ఏంటంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్ చేసినట్టే. ఎందుకు అంటే మా ప్రామిస్ ఏమిటి అంటే 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళది క్లియర్ చేస్తామని చెప్పాము, క్లియర్ చేసాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నిజానికి మేము వాళ్ళకి క్లియర్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, మా ప్రామిసెస్లో అది లేదు. అయినా మేము ఏం చెప్పినాం అంటే ఆ 2 లక్షల పైన ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు క్లియర్ చేసుకొని రండి, ఈ 2 లక్షలు మేము బ్యాంక్స్కి ఇచ్చేస్తాం. ఆల్రెడీ మేము బ్యాంక్స్కి చెప్పున్నాం, మీరు కనుక ఆ పై అమౌంట్ క్లియర్ చేస్తే ఈ 2 లక్షలు మాది మీ దాంట్లో జమ అవుతుంది, మా వైపు నుంచి సాయం మీకు అందుతుందని చెప్పినాం. కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్తుంటారు, రేవంత్ రెడ్డి చాలా అంటే కలక్వల్ దీనిలో మాట్లాడుతుంటారు. ఆయన కేసీఆర్కు ధీటుగా మాట్లాడగలిగిన వాడు రేవంత్ రెడ్డి గారే. ఆయన మాట చెప్తుంటాడు, కాళ్ళ కట్టెలు పెడుతుంటుంది ప్రతిపక్షం అని. తెలంగాణలో చాలా పాపులర్ ఈడియం. కాళ్ళలో కట్టెలు పెట్టుడు అంటే పని చేయనివ్వరు, ముందుకు పోనివ్వరు అని. ఆ కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రతిపక్షం మాట్లాడే మాటలు ఇవి. మేము వాళ్ళు ఏమంటున్నారు, కాళ్ళలో కట్టెలు పెట్టడానికి వాళ్ళు ఆ పై ఎప్పుడైనా కట్టుకుంటారు, నీకెందుకు, నువ్వు ముందు 2 లక్షలు అంటున్నారు. అది సరైనది కాదు, మా ప్రామిస్ కాదు అది. మేము 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళకి చేస్తామన్నాం, తప్పనిసరిగా చేసినాం, ఫుల్ఫిల్ చేసినాం అన్నారు. సో పోల్ ప్రామిసెస్లో ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్లో ఈ 2 అయితే పూర్తిగా జరిగినట్టే. మిగతావి కూడా వాళ్ళు చెప్పినాయి ఒకటొకటి పైప్ లైన్లో ఉన్నవి, జరుగుతూ ఉన్నవి అనేది చూస్తున్నాం. ఇవి కాకుండా వాళ్ళు చేసిన ఈ 1 ఇయర్లో ఏమిటి అని అంటే, ఒకటి వచ్చి ప్రతిపక్షాలకు ఒక హ్యాండిల్ ఇచ్చినట్టు అయింది హైడ్రా, ఆ తర్వాత మూసి, ఆ తర్వాత లగచర్ల, ఇట్లాంటివన్నీ ప్రతిపక్షాలకు కొంత అవకాశం ఇచ్చినట్టు అయింది అనేది బయట ఉన్న ఒక అభిప్రాయం. బట్ మీరు చూసినారు హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, లగచర్ల విషయంలో కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని
దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఉమ్, కాబట్టి ఓవరాల్గా ఈ 1 ఇయర్లో గొప్ప ఫెయిల్యూర్స్ కానీ ఇవేం లేవు. సజావుగానే సాగింది. వచ్చే 4 ఇయర్స్ ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టుగా 9 వరకే సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. అయితే పోల్ ప్రామిసెస్లో లేనివి కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రెండో సిటీ డెవలప్ చేయడానికి ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు వరంగల్కు 6,000 కోట్లు ఇవ్వడం అనేది, మధ్యలో వచ్చిన ఫ్లడ్స్ని హ్యాండిల్ చేసినారు. ఈసారి చాలా తీవ్రంగా వచ్చినాయి ఫ్లడ్స్. నష్టం కూడా చాలా జరిగింది. కేంద్రం నుంచి పెద్దగా జరిగిన నష్టానికి పోల్చుకుంటే అంత పెద్ద సాయం కేంద్రం నుంచి ఏం అందలేదు. ఈలోగా దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ తెలంగాణ కాబట్టి న్యాచురల్లీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ 1 ఇయర్లో వేరే చోట్ల ఎన్నికలు జరిగినాయి. నిజానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మాసాలకే లోక్సభ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. సో మనం దీన్ని 1 ఇయర్గా కూడా కౌంట్ చేయడానికి వీల్లేదు. ఒక 2-3 మాసాలు లోక్సభ ఎన్నికల దీనికి పోయింది. తర్వాత ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న సమయాల్లో ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవడానికి, ఏ పథకాలు అమలు చేయడానికి వీలుండదు. ఎన్నికల కోడ్ పనిచేస్తుంది కాబట్టి ఓ 2-3 మాసాలు దానికి పోయి ఉంటుంది. మిగిలిన 7-8 మాసాల్లో ఓ 2 ఎన్నికలు వచ్చినవి. హర్యానా ఎలక్షన్స్ వచ్చినవి, ఇక్కడ వచ్చి హర్యానా మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినవి, ఇక్కడ వచ్చి ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చినాయి. వీటికి కూడా నాయకులు తిరగడం ఇదంతా జరిగింది. కాబట్టి మొత్తంగా ఒక 5-6 మాసాలు తీసేస్తే వీళ్ళు నిజానికి పనిచేసింది 6-7 మాసాలని అనుకోవాలి. 6-7 మాసాల్లో చేయగలిగింది చేసినారని చెప్పుకోవాలి. ఫోకస్ అనేది చేయాల్సినంతగా చేయట్లేదు. అన్ని డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. అందులో భాగంగానే హైడ్రా వచ్చింది, ఆ తర్వాత మూసీ వచ్చింది తప్ప పరిపాలన మీద ఫోకస్ అనేది లేదు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు బీఆర్ఎస్తో వచ్చిన సమస్య ఏమిటి అని అంటే, ఫోకస్ ఎట్లా నిర్ణయిస్తారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి ముందు. ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా పోల్ ప్రామిసెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ హైడ్రా అనేది అవసరమా లేదా ముందు ఆ చర్చకు రావాలి వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాన్షన్, హైదరాబాద్ విస్తరణ, నగర విస్తరణ ఏతుందో అడ్డగోలుగా జరుగుతూ ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉండాల్సిన వాటర్ బాడీస్ అన్ని మాయమైపోతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇట్లాంటి వ్యవస్థ ఒకటి అవసరమే కదా. మీరు చేయకపోతే ఇంకోటి చేయవద్దని ఎట్లా అంటారు? మీరు చేయలేదు. ఇప్పుడు ఆ 9-9.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో చాలా అద్భుతంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. హైదరాబాద్ గ్రోత్ అంతా రియల్ ఎస్టేట్ తోటి చూస్తున్నారు కదా. ఆ రియల్ ఎస్టేట్ పెరిగే క్రమంలో మీరు పర్యావరణాన్ని ఏం చేసినారు? వాటర్ బాడీస్ ఏమైపోయినాయి? ఎట్లా అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చినవి? ఇవన్నిటిని కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిని సరిచేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొస్తే దానిలో మంచి చెడులను గురించి మాట్లాడండి. అందులో జరిగే కొన్ని లోపాలో, తప్పులో, లేకపోతే దాష్టికాలో, లేకపోతే ఎవరి మీదైనా హింస చేస్తుంటేనో, లేదా పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటేనో, పేద ప్రజల ఆవాసాల నుంచి వాళ్ళని పంపించేస్తూ ఉంటేనో, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకపోతేనో వాటి గురించి ప్రతిపక్షం మాట్లాడాల్సిందే. ఆ బాధ్యత ప్రతిపక్షాన్ని. కానీ అసలు అది వద్దు అనేది సరైనది కాదు. బీఆర్ఎస్ వైఖరి సరైనది కాదు. మూసీ అయినా సరే, మూసీ రివర్ ఫ్రంట్ అనే దాన్ని కూడా రిజువనేట్ చేయడానికి మూసీని ఒక కార్యక్రమం తీసుకుంటే కూడా దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారు. నా దృష్టిలో ఈ రెండు కూడా అవసరమే హైదరాబాద్కి. హైదరాబాద్ మరింత పర్యావరణ రీత్యా కానీ లేదా బ్యూటిఫికేషన్ రీత్యా కానీ చూసినప్పుడు ఈ రెండు కూడా అవసరమైనది నా అభిప్రాయం. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా ప్రతిపక్షాలు చూస్తున్నవి అంటే అవి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని. సో ఇప్పుడు ప్రజా పోరాటాలు లగచర్లలో అయింది, ఆ తర్వాత భూసేకరణ ఆపేస్తున్నాము అని రీసెంట్గా వచ్చింది, ఆ తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఏర్పాటు ఉండదు అనేటువంటి ఒక ప్రకటన, వెరీ రీసెంట్గా గురుకులాల్లో కావచ్చు లేకపోతే హాస్టల్స్లో అవుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూస్, వీటన్నిటి మీద ఫోకస్ అనేది లేదు అనే మాట. ఫుడ్ పాయిజనింగ్ మీద ఫోకస్ లేదు అనే విమర్శ ఇప్పుడు
ఓ ముఖ్యమంత్రో లేకపోతే డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్కు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే గురుకులాలు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ఇచ్చే ఫుడ్ యొక్క నాణ్యత ఏమిటి, ఇదంతా పర్యవేక్షించాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్స్దే. ఉమ్, అక్కడ అంటే స్పొరాడిక్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే, ఇప్పుడు అదేమి డైలీ రొటీన్గా మారలేదు, ప్రతిరోజు ఇట్లానే జరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రతి గురుకులంలో, ప్రతి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిరోజు ఇది జరుగుతున్నది అన్నప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్ అనుకోవాలి. కానీ ఉమ్, కొన్ని సంఘటనలు జరిగినాయి, దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదా లేదా, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరిస్తుందా లేదా బాధ్యుల పట్ల అనేది చూడాలి తప్ప, దాన్ని తీసుకొచ్చి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం అనడం సరైనది కాదు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. అట్లా అంటే ఉమ్, టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుంటే మరి అప్పుడు ఏమవుతుంది? టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆ, రైల్వే మ్యాండ్ గేట్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఎంతమంది పిల్లలు పోయినారు, కొండగడ దగ్గర జరిగిన ప్రమాదంలో మాసాయిపేట. ఎంతమంది చనిపోయినారు, మాసాయిపేట దగ్గర జరిగిన రైల్వే మాన్యువల్ అవును. మానిటరింగ్ గేట్ దగ్గర జరిగిన ఇవేమైంది. ఇట్లా ఇట్లా ఏ ప్రభుత్వంలోనైనా ఇటు సంఘటనలు జరిగినప్పుడు వాటిని బాధ్యులు ఎవరో తెలుసుకోవాలి, ఉమ్, ఆ బాధ్యుల మీద చర్యలు ఉండాలి, కఠినంగా ఉండాలి తప్పనిసరిగా. మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా వీటి మీద చర్యలు తీసుకోకపోతే విమర్శించాల్సిందే. ఉమ్, కానీ నిన్ననే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అనౌన్స్ చేసినాడు ఈ విషయాల మీద. లగచర్ల విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా ఒక స్కీమ్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక కార్యక్రమం కానీ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఉమ్, దానికి ప్రజల నుంచి రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, ప్రజల నుంచి రెసిస్టెన్స్ అనేది కూడా జెన్యున్ రెసిస్టెన్స్, అంటే నిజంగా ప్రజలు వద్దనుకుంటే ఆ కార్యక్రమం, ఉమ్, ప్రజలకు అది అసౌకర్యంగా ఉంటే, ప్రజలకు అది ఇష్టం లేకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం పునరాలోచన చేయడంలో తప్పులేదు. కానీ రాజకీయ పక్షాల ప్రేరేపితంగా ఉండకూడదు ఇవి. ఉమ్, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకున్నా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఆ మంచి కార్యక్రమం చేస్తే దానికి మంచి పేరు వస్తుంది, రేపు మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడి కదే కాళ్ళలో కట్టెలు పెట్టడం అని అంటారు కదా, ఉమ్, అట్లా జరుగుతుంది అన్నట్టు. ఉమ్, సో ఇది పునరాలోచన అనే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అదేదో ప్రభుత్వం ఫెయిల్యూర్గానో లేకపోతే ప్రభుత్వం వెనుకకు పోయిందనో ఇంకోటి అయిందనో అనుకోవాల్సిన అవసరం లేదు మనం. ఉమ్, అది వాటిని తీసుకొచ్చి ప్రభుత్వ ఫెయిల్యూర్ అని అంటారు. నేను అన్నది ఏంటంటే, ప్రభుత్వాలు పునరాలోచన చేయడం అనేది ఇది ఒక పాజిటివ్, ఇది ఒక మంచి ఇది. ఏంటంటే మొండిగా మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం, ఆ పని చేస్తూనే పోతాం మేము, ప్రజలు వద్దనుకున్నా సరే, ప్రజల్ని చేసైనా సరే, వాళ్ళని అరెస్టులు చేసైనా, వాళ్ళ మీద వాళ్ళని నిర్బంధించైనా, వాళ్ళని ఇబ్బంది పెట్టైనా చేస్తాం అనే ధోరణి కాకుండా పునరాలోచన చేసి ప్రజలకు ఇది ఇష్టం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాం అన్న ప్రభుత్వాధినేతల్ని మనం ప్రశంసించాల్సిందే. సో ఈ ఇన్సిడెంట్స్, ఆందోళనలు, దాని వెనకాల అల్లర్లు, దాడులు, వీటన్నిటి వెనకాల కుట్రకోణం ఉంది, అందులో ఒక పార్టీ ఉన్నట్టుంది అనేటువంటి మాట స్వయంగా మంత్రులే చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూకి సంబంధించి ఆరోపణలేనా ఇవన్నీ? ఇవన్నీ రాజకీయాలే. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే ఇది కుట్ర, లేదా ఏమైనా జరిగితే ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని మాట్లాడుకోవడం రాజకీయాలు. అవి రాజకీయాల జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. మనం ఓ సంఘటన జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని నిందించేసి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వం వద్దు, అవసరం లేదు అనడము రాజకీయం అవుతుంది. కానీ ఆ సమస్యను ఏదైతే జరిగిందో సంఘటన, దాన్ని ప్రభుత్వం సరిగా అడ్రస్ చేయకపోతే, ప్రతిపక్షం దాని మీద మాట్లాడితే, ప్రతిపక్షం దాని మీద గొంతు విప్పితే దాన్ని రాజకీయం అనాల్సిన అవసరం లేదు. ఈ రెండు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నష్టం చేయాలని అనుకోదు. ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో చాలా మాట్లాడుకుంటున్నాం మనం, అధికారంలోకి వచ్చిన వాళ్ళు కరప్షన్ చేస్తారని,
లేకపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు బంధుప్రీతి ఉంటుందని, లేకపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళకు స్వప్రయోజనాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం. అవి ఏవి ఎట్లా ఉన్నా ఉమ్, ఏ రాజకీయ పక్షమైనా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు నష్టం చేయాలని అనుకోదు. ఎందుకంటే ప్రజలకు నష్టం చేస్తే రేపు పొద్దున్న నష్టం జరిగేది వాళ్ళకే కదా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు అదే ప్రజల దగ్గరికి పోతారు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి. అప్పుడు నష్టం జరుగుతుందనే స్పృహ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రజాహితం కోరే పనిచేస్తాయి రాజకీయ పక్షాలు. పూర్తిగా అధికారంలోకి రాగానే ప్రజలను వదిలేసేసి మేము ఈ 5 ఏళ్ళు బాగుపడిపోవాలి, మేము 5 ఏళ్ళు వేల కోట్లు సంపాదించుకోవాలి అనే ధోరణి ఎవరికి ఉండదు. వాళ్ళు ఏ రాజకీయాల్లో ఎటువంటిది చేసినా కూడా ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేస్తేనే కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవరైనా. సో ఇప్పుడు ఈ 1 year కాలంలో జరగాల్సినటువంటి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆ తర్వాత పరిపాలన మీద ఫోకస్ పెట్టలేదు. ఇక్కడి నుంచి అంతా ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల కోసం డబ్బు పంపిణీ మీదే ఫోకస్ అంతా ఉంది అనేటువంటి ఆరోపణని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఈ 1 సంవత్సర కాలంలో బోలెడు ఎన్నికలు వచ్చినాయి. ఉమ్, ఒక 5-6 మాసాలు బహుశా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా 5-6 మాసాలు ఎన్నికల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉండింది. ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలు కూడా. ఆ మేరకు అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు మన దగ్గర తీసుకోండి. మన దగ్గర ప్రధానంగా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్కి ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయట ఏం పని లేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఈ 6 మాసాల కాలంలో పెద్దగా వాళ్ళు బయట పోయి వేరే రాష్ట్రాల్లో తిరిగి ఎన్నికల్లో పనిచేసింది ఏం లేదు. అధికార పక్షం అది జాతీయ స్థాయిలో ఒక ప్రధాన పక్షం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వీరి సహకారం ఇవి తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళు పోయి ఉంటారు, క్యాంపెయిన్ చేసి ఉంటారు, గెలిచిన చోట్ల గెలుస్తారు, లేని చోట్ల లేరు. ఏ రాష్ట్రం నుంచి అయినా అది జరుగుతుంది. అది జరిగింది కొంత. రెండవది మీరు అన్నట్టు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ విస్తరణ జరగనంత మాత్రాన ప్రభుత్వం పనిచేయలేదనో, ప్రభుత్వం స్తబ్దుగా ఉందనో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన ఇంకా 4-6 మంత్రి పదవులు 6 ఉన్నవి. 6లో ఇప్పుడు 4 ఫిలప్ చేస్తారు, 4 భర్తులు అనే ఒక ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఆ 4-6 లేకపోయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంత్రివర్గం ఉంది. ఒకటి ఏమిటి అంటే హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. అయినా సరే ఒక 3-4 లేనంత మాత్రాన ప్రభుత్వం పనిచేయదు అనుకోవడం పొరపాటు. తక్కువ మందితో కూడా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా పరిపాలన చేసే పరిస్థితులు ఉన్నవి, బ్యూరోక్రసీ ఉన్నది, మీకు అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళతో పని చేయించవచ్చు, వాళ్ళని పరిగెత్తించవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మంత్రివర్గ విస్తరణ మాత్రమే పరిపాలనకు ఆటంకంగా ఉంది, మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వల్ల పరిపాలన సరిగ్గా జరగడం లేదు అనే వాదన సరైంది కాదు. ఇప్పటిదాకా ఫోకస్ పెట్టని అంశాలు, ఇచ్చినటువంటి హామీలు కాకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు అది మిస్ అయింది అని ఏ అంశాల్లో, ఏ డిపార్ట్మెంట్స్లో అనిపించింది మీకు? పెద్దగా నేను దాని మీద ఏం దృష్టి పెట్టలేదు. మరి ఇప్పటివరకు వాళ్ళు ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఫోకస్, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రధానంగా చూడాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వెల్ఫేర్, ఈ వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద దృష్టి విషయానికి వస్తే మనము ఇప్పుడు చూస్తున్నాం హెల్త్ సంబంధించి హెల్త్ మినిస్టర్ నాడు చూస్తూ ఉన్నాం మనం. దానికి సంబంధించినది పెద్దగా దీనిలో జరిగిన లోపం అయితే నాకేం కనిపించలేదు. ఓకే. సో 1 yearలో ప్రభుత్వం ఒక పాత్ర పోషించినట్టయితే ప్రతిపక్షాలు కూడా అంతే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు ఎలాంటి పాత్ర పోషించాయి 1 yearలో అనిపించింది? ఇప్పుడు ప్రతిపక్షం దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఒక సమస్య ప్రతిపక్షానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్షాలు 2 ఉన్నవి ఇక్కడ మన దగ్గర. ఒకటి బీఆర్ఎస్ ఉంది, రెండోది బీజేపీ ఉన్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం కాబట్టి ఇవాళ మీరు చూసినట్టయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షం చేసుకుంటున్న విమర్శలు మనం చూస్తే బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో కలిసిన అంటున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో కలిసిన అంటున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అని అంటే బీఆర్ఎస్ ఎంత లేదని అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నారు,
జాతీయ పార్టీగా మేము ఉంటామని చెప్పుకున్నారు కానీ ఎంత చెప్పినా ఏం మాట్లాడినా అది ఒక ప్రాంతీయ శక్తి. ప్రాంతీయ శక్తుల్లో ఎప్పుడు కూడా ఒక నాయకుడి చరిస్మాతోటి, ఒక నాయకుడి యొక్క ఇమేజ్ తోటి ప్రాంతీయ పార్టీలు నడుస్తాయి. మీరు ఎక్కడైనా తీసుకోండి. గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కారణంగా నడిచేది. ఆ తర్వాత ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కారణంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి, అదే టీఆర్ఎస్ పార్టీ అయితే చంద్రశేఖరరావు. ఈ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కరెక్ట్ 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇవాళ నిజానికి చూస్తే మీకు దీక్షా దివస్ అని చేస్తున్నారు. 2009లో ఆయన దీక్ష చేసిన ప్రారంభించిన రోజు ఇది, నవంబర్ 20. సో ఇవాళటి రోజున వాళ్ళు దీక్షా దివస్గా ఇది చేస్తున్నారు. దే ఆర్ అబ్జర్వింగ్ ఇట్, అబ్జర్వ్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమవుతున్నది మీరు చూస్తే రోడ్ల మీద అంతా కూడా మనకు ఈ పోస్టర్లు ఇవన్నీ కనిపిస్తున్నవి. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళంతా, రాష్ట్రం అంతా కూడా. కానీ అక్కడంతా ఎక్కడ చేసినా కూడా కేసీఆర్ బయట లేని లోపం ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడైనా కూడా రీజనల్ పార్టీస్లో, ప్రాంతీయ రాజకీయ పక్షాల్లో నాయకుడు అనేవాడు ముఖ్యం. ఇక్కడ నాయకులు లేరా బీఆర్ఎస్లో అంటే ఉన్నారు. కేటీ రామారావు ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, వాళ్ళు చేస్తుండవచ్చు. కానీ అల్టిమేట్గా కేసీఆర్ ఈజ్ ది లీడర్ అనేది ఆ పార్టీలో ఉంటుంది. ఆయన లేకపోవడం, బీఆర్ఎస్ ఆయన బయటకు రాకపోవడం, పార్టిసిపేట్ చేయకపోవడం అనేది, ఆయన యాక్టివ్గా బయటికి రాకపోవడం, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్గా కనిపిస్తుంది మనకు టీఆర్ఎస్కి. ఆయన బయట ఉంటే వేరేగా ఉండేది. ఇక మీరు ఈ మధ్య గమనించి ఉంటారు, ముఖ్యమంత్రి ఒక సవాల్ వీస్తున్నాడు ఒక ఇష్యూలో. రా నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, మాతోటి చర్చించు, మాతోటి చూద్దాం, మా తప్పైతే మేము కరెక్ట్ చేసుకుంటాం, నువ్వు తప్ప మేము తప్ప తేల్చుకుందాం అని సవాల్ విసిరినాడు. ఎందుకు? కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి పోలేదు ఈ సంవత్సర కాలంలో. నేను అనుకోవడం పొలిటికల్గా, మరి ఆయనకేమి వ్యూహాలు ఉన్నవి, ఆయన ఎత్తుగడ ఏమిటి మనకు తెలియదు. కానీ బయట నుంచి అబ్జర్వర్గా నాకు అనిపించేది కేసీఆర్ బయటకు రాకపోవడం కరెక్ట్ కాదు అని అలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. అది ఆయనకు అనిపించవచ్చు, ఇప్పటి నుంచే నా ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవద్దు, ఇప్పటి నుంచే నా రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవద్దు అనే ఆలోచనలు ఆయన ఉండొచ్చు. కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు నాయకులు ఎట్లా ఉంటారంటే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీని